నెల్లూరు జిల్లా రాజకీయాలు గాడి తప్పాయి. విమర్శలు ప్రతి విమర్శల స్థాయిని దాటి దాడుల దాకా వెళ్లాయి. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడితో జిల్లా రాజకీయాల్లో కలకలం రేగింది. కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ఇంటిపై గుర్తు తెలియని వ్యక్తుల దాడి కలకలం క్రియేట్ చేసింది. నెల్లూరు నగరంలోని సావిత్రి నగర్లోని ప్రసన్నకుమార్ రెడ్డి నివాసంలోకి చొరబడి దుండగులు అల్లకల్లోలం చేశారు. ఫర్నిచర్ ధ్వంసం చేశారు. కారు అద్దాలు పగలగొట్టి తలకిందులుగా పక్కకు తోసేశారు. ఇంటి రూపురేఖలే మార్చేశారు. నెల్లూరు జిల్లా హిస్టరీలో ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదన్నారు మాజీ ఎమ్మెల్యే కృష్ణకుమార్ రెడ్డి. కోవూరు ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి తనను వ్యక్తిగతంగా దూషించడంతోనే కౌంటర్ ఇచ్చానన్నారు. ఆమెపై చేసిన ప్రతి విమర్శకు కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. తన ఇంటిని టీడీపీ నేతలు విధ్వంసం చేశారన్నారు కృష్ణకుమార్ రెడ్డి. తాము అధికారంలోకి వస్తే విధ్వంసాలు చేయమని సరైన రీతిలో బుద్ధి చెబుతామన్నారు మాజీ మంత్రి. నెల్లూరు జిల్లా హిస్టరీలోనే ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ చూడలేదంటున్నారు మాజీ మంత్రి కృష్ణకుమార్ రెడ్డి. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపై తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానన్నారు. మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటిపై దాడి జరిగింది. ప్రస్తుతం మనతో ప్రసన్నకుమార్ రెడ్డి ఉన్నారు. అసలు ఎలా జరిగింది, ఆ ఇంటి దృశ్యాలు ఏంటనేది ఒకసారి మనం చూద్దాము. సార్ ఏంటి సార్ అసలు ఈ తరహా దాడులు గతంలో ఎప్పుడూ జరగలేదు, ఏం చెప్తారు సార్? మేము ఎప్పుడు చూడలేదన్న ఇటువంటివి. అసలు ఇన్ని సంవత్సరాల నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాము. ఈ విధంగా ఇళ్ల మీద పడి ధ్వంసం చేయడం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం నెల్లూరు జిల్లా చరిత్రలో. ఇది నా ఆఫీస్ రూమ్ అన్న. నా ఆఫీస్ రూమ్ పగలగొట్టేశారు. ఆడ పిఎల్ వాళ్ళు కూర్చుంటారు, అది కూడా పగలగొట్టేశారు. అది కూడా ఫాదర్ ఫోటో కూడా పీకేశారు. అక్కడ టీవీ ఉండింది, పగలగొట్టేశారు. అది మా మదర్ రూమ్ అండి, మా తల్లిగారి రూము. ఇక్కడ టీవీ పగలగొట్టేశారు. అమ్మ ఇక్కడే ఉండింది. అమ్మ లేసి ఏంది ఈ విధంగా వస్తున్నారు మీరు ఇంటి మీద కానీ అంటే ఆమెను ఏదో దబాయించేశారు. ఆమె కుప్పకూలిపోయింది చైర్లో. ఆమె ఎదురుగానే టీవీ పగలగొట్టేశారు. ఇది ఫ్రిడ్జ్, ఇది పగలగొట్టేశారు. ఇక్కడంతా సోఫా సెట్స్ ఉన్నాయి. ఆ డోర్ పగలగొట్టేశారన్న. అది చిన్న పాప నా మనవరాలు బీరువా, అది దాంట్లో గుడ్డలన్నీ ఉంటాయి, అది పడగొట్టేశారు. సార్ నిన్న అసలు ఎంతమంది ఉంటారు సార్ ఇంట్లో? మామూలుగా ఎంతమంది ఉంటారు నిన్న ఏ టైంలో? అది సీసీ కెమెరాలన్నీ చూస్తామన్నారు వాళ్ళు, పోలీసు వాళ్ళు. ఇది నా కొడుకుదన్న. టీవీ పగలగొట్టేశారు, అన్ని బీరువా పగలగొట్టేశారు, అన్ని పగలగొట్టేశారు. ఇదిగో మొత్తం పాప అన్నీ కూడా కింద వేసేసారు. సార్ ఆ టైంలో మీరు కానీ మీ కొడుకు కానీ ఉంటే సేమ్ సార్ పరిస్థితి? చంపేస్తుండేవాళ్ళు, దాంట్లో అనుమానమే పడలేదు. అంటే తాగేసి ఉన్నారు కదా, వాళ్ళకేం అర్థం అవుతుంది, ఖచ్చితంగా చంపేస్తుండేవాళ్ళు. అదేదో దేవుడు ఏదో మమ్మల్ని బయట పంపించాడు. వచ్చాను ప్రోగ్రాం నుంచి, స్నానాలు చేసుకున్నాము, మళ్ళీ ఒక 1 అవర్లో వస్తామమ్మా అని చెప్పేసి వెళ్ళాము. ఈ లోపల ఫోన్స్ వచ్చినాయి. సార్ చర్యకు ప్రతిచర్య ఉంటుందా? ఇటువంటివి చేయములేండి మేము. ఇళ్ల మీదకి దాడులు చేయడము, ఫర్నిచర్లు పగలు కొట్టడము, అది మా సంస్కృతి కాదు. ఏం చేయాలో అది చేసి చూపిస్తాం. రేపు మా గవర్నమెంట్ ఖచ్చితంగా వస్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారు, మేము చేయాల్సింది చేసి చూపిస్తాం. మొత్తంగా ఈ దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రదీప్తో వెంకటనారాయణ, ఎన్టీవీ నెల్లూరు నుంచి.